రాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించుకొని రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన సంబగలు విచారణకు చెందినటువంటి చిన్న బెండకల గ్రామములో గత సంవత్సరము అంటే పోయిన నెల 30వ తేదీన ఓసిడి సభలో నూతనముగా గురువుగా అభిషేకింపబడినటువంటి పూజ్య నూతన గురువులు గుమ్మల శాంసన్ ఈరోజు తన యొక్క ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరి యాజకత్వము అనేది క్రీస్తు ప్రభువు అనుగ్రహించినటువంటి ఒక వరము. ఆ వరమును ఆ గురువు అందుకొని ఆ నూతన యాజకత్వము ద్వారా వారు పొందినటువంటి దేవుని యొక్క దీవెనలను ఈ దివ్య బలి పూజ ద్వారా మనకు అందించబోతూ ఉన్నారు. మరి యొక్క సమయములో ఆ నూతన గురువులు పూజ్య గురువులు శాంసన్ను ఆయనతో పాటు గురువుగా అభిషేకింపబడినటువంటి మిగతా 3 గురువులను కూడా మన యొక్క చప్పట్లతో స్వాగతము పలుకుతూ మరి ఈ యొక్క దివ్య బలి పూజను మన విచారణ ఈ సంఘము యొక్క అవసరాల నిమిత్తము ప్రార్థించాలని కోరుతూ ఈ ప్రథమ దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి గురువులందరికీ, మఠవాసులకు, సామాన్య విశ్వాసులకు స్వాగతమును పలుకుతూ మరి అందరూ ఏ విధమైనటువంటి ఆటంకములు కలిగించకుండా భక్తి భావములతో ఈ దివ్య బలి పూజలో పాల్గొని ఆ నూతన గురువుల ద్వారా దేవుని యొక్క దీవెనలను పొందాలని మనవి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజను మరి ముఖ్యంగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కొరకు, మరి మరణించినటువంటి మా యొక్క అమ్మ కోసం, మరియు మా యొక్క అన్నదమ్ముల కోసం, ఈ యొక్క గ్రామం కోసం భక్తి విశ్వాసంతో ఈ యొక్క బలి పూజను అర్పిస్తూ ఉన్నాను. హృదయపూర్వకముగా పొగడుదలతో ప్రభునకు కీర్తనలు స్తోత్రములు పాడుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయముల గురించి తండ్రి యగు దేవునకు సర్వదా కృతజ్ఞతలు అర్పించుకొనడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను
ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు రెవరెండ్ ఫాదర్ గుమ్మల సాంసోన్ గారి యొక్క ప్రథమ దివ్యబలి పూజకు మనమందరం కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నాం. ఈ దివ్యబలి పూజలో పాలు పంచుకొని ఈ నూతన గురువరుల యొక్క ఆశీర్వాదమును పొందుటకు ఇక్కడ సమావేశమై ఉన్నాం. దేవుని యొక్క పిలుపు అనేది మన యొక్క ఊహకు అందనిది, మానవుని మేధస్సుకు అంతు చిక్కనిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు ఎవరిని ఏ సమయములో ఎప్పుడు ఎలా తన యొక్క సేవకు పిలిచారో మనం గమనించినట్లయితే దేవుని యొక్క తలంపు, మానవుని యొక్క తలంపు భూమికి ఆకాశముకు ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసముగా ఉంది. దేవుని యొక్క పిలుపు కూడా మానవుని యొక్క మేధస్సుకు అంతు చిక్కకుండా దానిలో ఉన్నటువంటి పవిత్రతను, ఆ దైవ పిలుపులో ఉన్నటువంటి మహోన్నత ఆశీర్వాదమును ప్రభువు తన యొక్క ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఈనాడు గురువుల ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవునికి దివ్యబలి పూజ సమర్పించాలి అన్నా, మరియు మన కొరకు ప్రార్థించాలి అన్నా, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అన్నా, మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా గురువు యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనది. ఈనాడు మనలో ఒకనిగా ఒక సామాన్య కుటుంబములో జన్మించి దైవ పిలుపును అందుకొని గురు తర్ఫీదును పొంది గురుత్వాన్ని, అభిషేకాన్ని స్వీకరించి ఈరోజు మనందరి కొరకు ప్రార్థన చేయటానికి మన ఊరు గ్రామ ముద్దు బిడ్డ రెవరెండ్ ఫాదర్ సాంసోన్తో పాటు నూతన గురువులు కూడా విచ్చేసి ఉన్నారు. కావున మనమందరం కూడా గట్టిగా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు మనము ఈ దివ్యబలి పూజలో పాలు పంచుకుంటూ ఉండగా దేవుడు వారికి ఇచ్చినటువంటి యొక్క అభిషేక వరాన్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని, వారి యొక్క ఆశీర్వాదముతో మనలను, మన కుటుంబాలను, పాడి పంటలను, ప్రతి ఒక్కరిని కూడా వారు దీవించాలని, మరియు వారి యొక్క గురుత్వ జీవితములో పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉండాలని ఈనాడు వీరి కోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా ఈరోజు యొక్క నూతన గురువరులు ఇక్కడ దివ్యబలి పూజను సమర్పించడానికి చాలా సంవత్సరాల పాటు తర్ఫీదును తీసుకున్నారు. అన్ని సంవత్సరాల తర్ఫీదు సమయంలో ఎన్నో ఒడిదుడుకులను వారు తట్టుకొని, మరి వారి యొక్క కష్ట సమయంలో ఎంతోమంది వారికి సహాయం చేసి ఉన్నారు, ఎంతోమంది వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉన్నారు, దుఃఖ సమయంలో ఎంతోమంది వారిని ఓదార్చి ఉన్నారు. మరి వారందరినీ కూడా ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేక విధమైన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. మరియు ఈ ప్రథమ దివ్యబలి పూజ యొక్క ఆశీర్వాదములు మనమందరము పొందుటకు మన యొక్క అనుదిన జీవితంలో మనము చేసినటువంటి పాపములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడుతూ దేవుని యొక్క క్షమాపణకై ప్రార్థించుదాం.
పరులకై పంచబడాలి. తుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను తుంచబడాలి, పరులకై పంచబడాలి. తుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రార్థించెదము. ఓ సర్వేశ్వరా, కష్టములో ఉన్న నీ సేవకుల మొరలను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నువ్వు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజలను అర్పించుచున్నాము. నీ వరనుగ్రహములను పరంపరముగా పొందిన మేము నిన్ను నిరంతరము ఆనందంతో సేవించినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరిచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభు అయిన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మంచి కాపరి నాకు కొదవ లేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదవ లేదుగా. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం వరకు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వారిని వసుకు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతుల్లో జరుగుతున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులకు అందరకును ఒకే దేవుడు సామర్థ్యము నొసుగును. అందరి మేలు కొరకే ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వదుకుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచనముల శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములకు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషలు అర్థమయ్యే వివరం గల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీనిని అన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన వసుకుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 16వ వచనము నుంచి 19వ వచనము వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 16వ వచనము నుంచి 19వ వచనము వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది,
పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా ఈ యొక్క గ్రామము నుంచి ప్రత్యేకంగా దేవునికి అర్పించిన శాంసన్ ఫాదర్ వారి యొక్క తల్లిదండ్రులను అభినందిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. అదే విధముగా నూతనంగా అభిషేకింపబడిన ఫాదర్ పవన్, ఫాదర్ డేవిడ్, ఫాదర్ సైమన్ వారి యొక్క తల్లిదండ్రులు కూడా దేవాతి దేవునికి ఈ యొక్క బిడ్డలను అర్పించి ఉన్నారు. వారిని కూడా ప్రత్యేక విధముగా అభినందిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. మరి దేవుని కోసం అర్పించబడిన ఈ యొక్క బిడ్డలు చేయవలసిన పని ఏంటి అని మనము ధ్యానించుకుంటూ పోతే, ఈనాడు మనము చదువుకున్న 3 పఠనాలు కూడా దేవుని యొక్క పిలుపు ప్రత్యేకతను గురించి మనకు బోధిస్తూ ఉన్నాయి. పునీత పౌలు 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే, అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. అందరి మేలు కొరకై. మరి ఈనాడు మనం చదివిన 1 పఠనంలో ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో, అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. దేవుని యొక్క పలుకులను, మరి దేవుని చేత ఎన్నుకోబడిన ఈ యొక్క గురువుల యొక్క నోటిలో దేవుడు తన యొక్క మాటలను పెట్టుచున్నాడు, అందరి మేలు కొరకై. మరి అదే విధముగా మనం చదివిన సువిశేష పట్టణములో లూకా శుభవార్త 4వ అధ్యాయము, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనమును కలగజేయుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపు ఒక ప్రత్యేకమైన వరం. దేవుడు మనుషులకు అనుగ్రహించే ఈ యొక్క ప్రత్యేకమైన వరం. మరి ఈ యొక్క వరములో గురువులందరూ మేము చక్కగా జీవించాలంటే మా కోసం మీరు ప్రార్థన చేయాలి. మరి దేవుని యొక్క పలుకులను అభిషేకము ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుణ్ణి మనమందరము స్తుతించాలి. దేవుని యొక్క మాటలు దేవుడు తాను ఎన్నుకొన్న వారి ద్వారా ప్రత్యేక విధముగా ప్రతి ఒక్కరి మేలు కొరకై దేవుడు సమయం వచ్చినప్పుడు మాట్లాడిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యొక్క దైవ పిలుపు ప్రసంగాలను మనం చాలాసార్లు విన్నాం. దేవుడు ఎన్నుకొన్న వారిని ఎప్పుడు కూడా
చేయి విడవకుండా చేయి పట్టి నడిపిస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి బైబిల్ గ్రంథములో దేవుడు అనేక మందిని ఎన్నుకున్నారు, ప్రత్యేకమైన వరాలను వారికి వసిగి ఉన్నారు. వారి ద్వారా యావత్ ప్రపంచానికి అనేక విధాలుగా ప్రేరేపణ కలిగించి ప్రజలందరినీ కూడా యొక్క గురువుల ద్వారా సక్రమైన మార్గంలో నడిపించేటట్లు దేవుడు కొంతమందిని ఎన్నుకొని ఉన్నారు. బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తలను, న్యాయాధిపతులను, యాజకులను దేవుడు ఎన్నుకొని మరి వారి ద్వారా అనేక మేలులను, తన యొక్క ప్రేమను ఇతరులకు దేవుడు చాటి చెప్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, గత సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున ఇక్కడ ఉన్న నూతన గురువులు ఖమ్మం పీఠాధిపతుల హస్తాల మీదుగా అభిషేకింపబడి వారి వారి యొక్క గ్రామములో ప్రథమ దివ్య బలి పూజను సమర్పించి ఈనాడు ఇదిగో చిన్న పెండేకెల్ గ్రామములో మన ముద్దు బిడ్డ పూజ్య గురువులు సాంసోన్ మనందరికీ తన యొక్క ప్రథమ దివ్య కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరి దివ్య బలి పూజ ద్వారా కేవలం గురువు క్రీస్తు ప్రభుని మనకు అందిస్తూ ఉన్నారు. మనము అర్పించిన అప్పద్రాక్ష రసాలను గురువు యేసు ప్రభు దివ్య శరీర రక్తాలుగా మార్చి మనందరికీ కూడా దివ్య భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని చేసే ఈ యొక్క గురువులందరూ మేము మీ మధ్య నుంచి, మీలో నుంచి ఎన్నుకోబడిన వారమే. ఒక ప్రత్యేక వరముకై, సంఘ అభివృద్ధికై ఎన్నుకోబడిన వారము. మీ మధ్యలో నుంచి, మీ ద్వారా ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకొని మా ద్వారా దేవుని యొక్క పలుకులను పలికించడానికి దేవుడు ఎన్నుకొని ఉన్నారు. అందరి పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని వెల్లడించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. కొద్దిసేపు మౌనముగా మన యొక్క వ్యక్తిగత విన్నపముల కోసము ప్రార్థించుదాం. ఈ యొక్క మనలంటే మన నాథుడైన యేసుక్రీస్తుని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా
హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ సకలం నీ దానమేగా అర్పించు కానుకలు నీ వరమేగా నాకున్న సకలం నీ దానమేగా అర్పించు కానుకలు నీ వరమేగా ఈ దీన హృదిని ఆదరముతో చేకుని ఈ దీన హృదిని ఆదరముతో చేకుని నడిపించు నిరతం నీ బాటలు నడిపించు నిరతం నీ బాటలు శ్రీ యేసునాథా నా జీవనాథా శ్రీ యేసునాథా నా జీవనాథా ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు వారి నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మరణము నుండి సకల కీడల నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకొసగితివి. అనుదిన సంఘటనల నుండి మమ్ము కాపాడిన నీకు కృతజ్ఞతతో అర్పించి ఈ బలి సాదరముగా స్వీకరింపమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమనకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలైనా క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు అతడి శ్వాసత బలార్పణ విధానములను స్థాపించెను. మేము కూడా ఈ బలిని అతని జ్ఞాపకార్థం అర్పింపవలనని మమ్ము ఆజ్ఞాపించెను.
తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరము పూజింపినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారిపోసిన దివ్య రక్తమును పానం చేసినప్పుడెల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరం స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 హోసన్నా. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యహస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా ఈ కానుకలను సమూహమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువను నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇటనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా
ఆరాధన యేసయ్యా ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తకు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతడు మరల వేంచేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి నుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరేమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అవిలాపురి తెరెసమ్మ గారితోనూ పునీత సిలువ యోహాను గారితోనూ పునీత చిన్న తెరెసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులమును చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా 14వ సింహరాయల జగద్గురువును, మా జోనెస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. మరి గుమ్మల ఆగ్నేశమ్మ గారు,
మరి మరణించగా దేవాతి దేవుడు ఫాదర్ గుమ్మల శాంసన్ గారి యొక్క ప్రార్థన ద్వారా ఆ యొక్క తల్లి దేవుని యొక్క దరి చేరాలని ప్రార్థన చేద్దాం. నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన అగ్నేశమ్మ గారు అను నీ సేవకురాలని జ్ఞాపకుంచుకునుము. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణంతో భాగస్థురాలైన ఈమె అతని ఉత్థానంలో పాల్గొందునుగాక. అప్పుడు మృతుల నుండి శ్రమలలో లేపిన క్రీస్తు మా దీన శరీరమును అతని మహిమగల శరీరమును పోలినట్లు చేయమని నమ్ముచున్నాము. చనిపోయినప్పుడు మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనొచ్చిన ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలోనికి చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటినీ తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడు అయిన నిన్ను నీ నిజ రూపమును గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోద్దేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీకు కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మోక్ష ఆనందముతో మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. సరిగరి సాదా దదస దదస దదరి దదస దా పపా దదస దదస దపని దదస దా పరి. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. సరిగరి సాదా దదస దదస దదరి దదస దా పపా దదస దదస దపని దదస దా పరి.
సంజీవియై నసరమ్యమై రమణీయమై దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవన పానం ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవన పానం హృదయాలు సెలవాయనే శ్రీక్రీస్తు కొలువు దీరగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే సరిగరి సాదా ధద సద సదరి ధద సదా పప ధద సద సద పని ధద సదా పరి సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా త్యాగానికి వేదికగా తను వేదానమిచ్చగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే సరిగరి సాదా ధద సద సదరి ధద సదా పప ధద సద సద పని ధద సదా పరి అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం
అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును, దైవములున్నట నిన్ను కీర్తింతును. ప్రార్థించెదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, ఈ జీవాహారము ద్వారా నీ సేవకులను పాపబంధము నుండి విడిపింపవలనని నిశ్చయించితివి. కరుణతో నీ ప్రజల శక్తిని పునర్దించమని అర్థించుచున్నాము. నీ ఆదరణతో ఎట్టి ఆటంకాలు లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు ప్రయాణింపకరుక నింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కూడా కొద్ది నిమిషాల పాటు కూర్చుందాం. ఇప్పుడు తనను పిలిచి మలచినటువంటి దేవునికి, అదేవిధముగా తనకు సహకరించినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులందరికీ కూడా నూతన గురువులు సంసోను గారు వందన సమర్పణ గావిస్తారు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని, నీవు నా వాడవు, నా సొత్తు. పూజా గురువులు, ప్రియా సహోదరి సహోదరులారా, నా జీవితంలో మేలు చేసిన వారికి ప్రతిఫలం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వారిని కృతజ్ఞత తెలుపడం అనేది మన కనీస ధర్మం అని చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఒక ఫాదర్ అంటారు, మర్చిపోవడం అనేది ఒక పాపం లాంటిది అంట, కానీ గుర్తించుకోవడం అనేది ఒక దీవెన లాంటిది. అందుకే చూడండి, మరియ తల్లి కూడా మరి యేసు ప్రభువు తన యొక్క జీవితంలో చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యాలను ఎప్పుడు కూడా తన యొక్క మదిలో ఉంచుకొని దేవునికి స్తోత్ర గీతం పాడింది. ప్రియ సహోదరులారా, మరి ఈనాడు చూడండి, ఈ యొక్క ప్రథమ దివ్య బలి పూజ ఇంత ఘనంగా జరిగిందంటే దానికి ముఖ్య కారణము దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయమే. మరి దేవుడు నా యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా గొప్ప కార్యాలు చేశాడు. నన్ను ఒక సేవకునిగా ఎన్నుకొని ఒక గురువుగా అభిషేకించి మీ యొక్క కళ్ళ ముందు ఉంచి ఉన్నాడు. మీరు దేవుడు నా యొక్క జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క గొప్ప కార్యాలకు నేను నా యొక్క శిరమును వంచి కృతజ్ఞత తెలుపుతున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదు. అదే విధముగా ఈ యొక్క 14 సంవత్సరాల తరఫీదు కాలంలో నా కోసం నిత్యం ప్రార్థిస్తూ, తన కుమారుని చెంత ఎడతెగక ప్రార్థిస్తూ, నేను పడిపోతున్నటువంటి సమయంలో ఈ యొక్క జపమాలను పట్టుకున్నప్పుడు నాకు ఒక ఆదర్శంగా, భరోసాగా నిలిచినటువంటి మా యొక్క కార్మెల మాతకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎప్పుడైతే ఈ యొక్క కార్మెల సభలో చేరిన తర్వాత ఈ యొక్క మరియ తల్లి తన యొక్క సుగుణాలతో మమ్మల్ని అందరం కూడా సంసిద్ధపరిచి ఎప్పుడు కూడా మా కోసం ప్రార్థించేది. మరి నా యొక్క జీవితంలో మరియ తల్లి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని కూడా ఈనాడు నేను నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాబట్టి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ యొక్క కార్మెల మాతకు కృతజ్ఞతలు తెలుపుదాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతోగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించినాడు. చూడండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభువు తండ్రి ప్రేమకు గుర్తు అయితే నా యొక్క గుర్తువం అనేది తల్లిదండ్రుల ప్రేమకు ఒక గుర్తు. మరి నేను ఈరోజు ఈ యొక్క దివ్యపూల పూజను అర్పిస్తున్నానంటే అది నా తల్లిదండ్రుల యొక్క త్యాగ ఫలితమే. మరి నేను పుట్టినప్పటి నుండి
నన్ను దేవుని యొక్క విశ్వాసములో పెంచి పోషించి ఈ యొక్క గురు తర్ఫీదు కాలంలో నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఎప్పుడు కూడా మా అమ్మ ఒక మాట అనేది, నాకు దేవుడు నాకు 5 మంది కుమారులను ఇచ్చాడు. కానీ దేవుడు నా యొక్క కుటుంబం మీద చూపినటువంటి ప్రేమకు నా యొక్క కుమారుని దేవునికి అర్పిస్తానని ఎప్పుడు కూడా ఆమె ప్రార్థించేది. నిజంగా నాకు గురువు కావాలని నాకు ఆశ లేదు, గురువు కావాలని కోరిక లేదు. కానీ మా అమ్మ ఎప్పుడు అనేది నువ్వు ఒక గురువు కావాలని. కానీ ఈనాడు నా మధ్యలో లేదు, కానీ ఆమె సంతోషపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నా యొక్క కుటుంబంలో మా తల్లి అంటే ఎంత ప్రేమ నాకు. ప్రతి క్షణం కూడా సెమినార్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అమ్మ కోసం ప్రార్థించేవాడిని. కానీ ప్రియ సహోదరులారా, తల్లి ప్రేమను ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా కొలవలేడు. అమ్మ అంటే అనురాగం అంటాం, ప్రేమ అంటాం. కానీ ఈనాడు నా మధ్యలో లేకపోవడం వల్ల నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను. చూడండి, నా యొక్క తల్లిదండ్రులు చిన్ననాటి నుండి ఎంతో ప్రేమించి ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలో నేను నిలబడినంటే నా యొక్క ఫలితం కాదంటాను. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇంటికి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను అన్న, కానీ ఒక మట్ అనేది నేను ఆల్రెడీ దేవునికి నీకు అర్పించాను కాబట్టి నువ్వు మాత్రం దేవుని యొక్క సేవకి వెళ్ళిపో, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నువ్వు బయటకు తిరిగి రామా. కానీ ఎప్పుడు కూడా నాకు ఈ యొక్క ఓదార్పు మాటలు చెప్పేది. మరి యొక్క సమయంలో మా అమ్మ లేకపోయినా మా అమ్మ పరలోక రాజ్యంలో ఉందని నేను భావిస్తూ, మరి నా తల్లిదండ్రులు నా యొక్క జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని కూడా నా యొక్క శిరము వంచి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో మా అమ్మ లేకపోయినా చూడండి, తల్లిదండ్రులు అనేవారు దేవునితో సమానం. మరి నా తల్లి లేకపోయినా నా యొక్క తండ్రి ఇక్కడే ఉన్నాడు. కాబట్టి 2 నిమిషాలందరూ నిశ్శబ్దంగా ఉంటే నా హృదయపూర్వకంగా నా యొక్క తండ్రికి నేను సన్మానించుకుంటాను. ప్రియ సహోదరులారా, నా యొక్క జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత నాకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే నా యొక్క అన్నదమ్మలే. పెద్దయినటువంటి దావీదు, విజయ్, ప్రభాకరు, అంజీ, మా అక్క ఆనందమ్మ, మరి వదినలు, మా మర్దలు, వీరు ఎప్పుడు కూడా నాకు తోడుండేవారు. చూడండి, నా యొక్క తల్లి లోటు ఎప్పుడు కూడా లేకుండా ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానించి ప్రతి రకరకాలైనటువంటి వంటలు చేస్తూ నేను ఎప్పుడు కూడా సంతోషపరిచేవారు. ఈ యొక్క 14 సంవత్సరాల తర్ఫీదు కాలంలో నేను ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా ఎప్పుడు కూడా అన్నలు, వదినలు సహాయం చేస్తూ, అక్క కూడా ఎన్నో విధాలుగా నాకు సహాయం చేస్తూ నాకు తోడ్పడుతుండేవారు. చూడండి, ఈ యొక్క ప్రోగ్రాం కోసం ఒక 4 రోజుల నుండి ఎంతో కష్టపడారు. ఈ రోజు నైట్ అంటే నిద్ర కూడా పోలేదంట పాపం వాళ్ళు. నిద్రపోకుండా ఈ యొక్క కార్యక్రమం కోసం, అంటే చూడండి ప్రియ విశ్వాసులారా, నా మీద ప్రేమ ఉంది కాబట్టి వారు ఇంత కష్టపడుతూ ఉన్నారు. చూడండి, నా యొక్క తల్లిదండ్రుల యొక్క స్థానంలో ఉండేవారే నా యొక్క అన్నదమ్ములు. చూడండి, నా యొక్క జీవితంలో వారు చేసినటువంటి గొప్పతనానికి ఈనాడు ఈ యొక్క ప్రజలందరి తరపున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రియ సహోదరులారా, నా యొక్క జీవితంలో ఈ యొక్క దైవ పిలుపు అనేది వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. నేను ఈ యొక్క RCM బోర్డింగ్లో చదివేటప్పుడు 1వ తరగతి నుంచి 10 వరకు అక్కడే చదివాను.
నేను చదివేటప్పుడు ఫాదర్ శౌరప్ప మాకు ఇన్ఛార్జిగా ఉండేవాడు. మరి ఫాదర్ చెప్పే ప్రసంగాలు కానివ్వండి, అతను జీవించే విధానం కానివ్వండి, నాకు ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే ఆనాడే అనుకునేవాను, నేను కూడా ఒక మంచి గురువు కావాలి, ఇలా దేవుని యొక్క సేవ చేయాలని ఆనాడే నేను అనుకున్నాను. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క 10వ తరగతి అయిపోయిన తర్వాత మా యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క దేవ సేవకు అవసరం లేదులే, ఏదైనా ఒక జాబ్ చూసుకోవచ్చులే అనుకున్నారు. నేను కూడా అదే విధంగా అనుకున్నాను, ఏదో ఒక జాబ్ చేసి సరిపోయేది కదా అని. కానీ నా మనసులో ఎప్పుడు కూడా లేదు, నువ్వు దేవసేవకి అవ్వాలని, ఒక గురువుగా కావాలని ఎప్పుడు కూడా ఈ యొక్క ఆశ నాలో రగిలిపోయేది. మరి ఆనాడు సమయంలో మన యొక్క గ్రామ బిడ్డ అయినటువంటి, కొత్త గురువు అయినటువంటి, మొట్టమొదటి గురువు అయినటువంటి ఈ యొక్క దేవదాస్ ఫాదర్ గారికి నేను చెప్పిన వెంటనే ఫాదర్ ఎంతో ప్రేమతో నా యొక్క మాటని స్వీకరించి నేను ఈ యొక్క డైసిస్కి తీసుకెళ్తాను అన్నాడు. కానీ ఈ యొక్క డైసిస్లో మాట్లాడిన తర్వాత ఆల్రెడీ సమయం అయిపోయింది. కాబట్టి ఫాదర్కి మిత్రుడైనటువంటి బొజ్జల దేవరాజ్ ఫాదర్ గారికి ఫోన్ చేసి ఈ యొక్క ఓసిడి సభకు నేను పంపిస్తాను, ఈ యొక్క డైసిస్ కన్నా ఓసిడి సభ చాలా గొప్పది, ఈ యొక్క మరియమ్మ తల్లి యొక్క సభ అనేవాడు. తర్వాత ఫాదర్ యొక్క మిత్రుడైనటువంటి ఫాదర్ సురేష్ నంబూరి గారికి ఫోన్ చేసి నన్ను ఈ యొక్క కార్మెల్ సభలో జాయిన్ చేయించుకున్నారు. ప్రియ సహోదరులారా, మరి యొక్క దైవ పిలుపులో నాకు సహాయం పడినటువంటి దేవదాస్ ఫాదర్ గారికి, బొజ్జల దేవరాజ్ ఫాదర్ గారికి, సురేష్ నంబూరి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ కార్మెల్ సభ మఠాధిపతి అయినటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ అమృతరాజ్ వెలుటూరి గారికి మరి వారి యొక్క బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఈ యొక్క గురువు యొక్క విలువలను విశిష్టతను నేర్పించినటువంటి ప్రతి ఒక్క గురువు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజ ఇంత గొప్పగా, ఇంత అందంగా జరగడానికి ముఖ్య కారకులు మా యొక్క విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ గారు. నేను ఎప్పుడైతే ఈ యొక్క ఆర్డినేషన్ ప్రిపరేషన్ కోసం వచ్చినప్పుడు నన్ను ఎంతో ప్రేమతో తన యొక్క ప్యారిస్కు ఆహ్వానించాడు. నేను ఎప్పుడైతే ఫారెన్ చూసినప్పుడు నాకు ఒక పునీతుడిగా కనపడేవాడు ఫాదర్. ఫాదర్ ఎక్కువ మాట్లాడు, కానీ ఎప్పుడు నిశ్శబ్దంగానే ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను ప్యారిస్కి వచ్చిన తర్వాత చాలామంది వ్యక్తులను అడిగాను, ఫాదర్ ఎలా ఉంటున్నాడంటే, ఫాదర్ ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు కూడా జపమాలను చూపిస్తూనే ఉంటాడు. చూడండి ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క కార్యం అనేది ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారకులు దేవుడు. తర్వాత దేవుడే సాక్షాత్తు మన యొక్క విచారణకర్తల ద్వారా ఈ యొక్క కార్యాన్ని జరిపించి ఉన్నాడు. మరి ఫాదర్ గారు మా యొక్క కుటుంబం తరఫున, మీరు మా యొక్క జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క తరఫున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఒక చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని స్ట్రైట్గా చేయాలని, దాన్ని స్ట్రైట్గా ఎదగాలని మనము ఎంతో ఆశపడతాం, ఎంతో దాని యొక్క ఎదుగుదల కోసం మనము ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం. చూడండి, నా యొక్క గురు జీవితంలో నేను ఒక గురువుగా అభిషేకించబడాలని, ఒక సేవకునిగా నేను పిలువబడాలని కోరుకున్నది ఒక వ్యక్తి. అతనే మన యొక్క ఫాదర్ దేవదాస్ ఫాదర్ గారు, సిద్ధిపోగుల దేవదాస్ ఫాదర్ గారు. మరి ఎప్పుడైతే నేను సెమినర్లో ఉన్నప్పుడు, శాంసన్ నువ్వు నీ యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు బయటకు రా, మాకు నీ యొక్క కుటుంబం అనేది చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, నేను నీకోసం నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నేను నీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తానని ఎప్పుడు కూడా నాకు భరోసా ఇస్తూ ఆదర్శంగా నిలిచినటువంటి సూర్యపోగుల దేవదాస్ ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. చూడండి ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క ప్రోగ్రాం కోసం నేను ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఫాదర్ గారు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి, నువ్వేం టెన్షన్ పడమాకు, ఈ యొక్క లిటర్జీ పరంగా, ఈ యొక్క డెకరేషన్ పరంగా నువ్వేం టెన్షన్ పడవాకు, మొత్తం కూడా నేను చూసుకుంటానని ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి ఒక్కటి కూడా చాకచక్యంగా ఈ యొక్క అరేంజ్మెంట్ చేసినటువంటి ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ప్రియ విశ్వాసులారా, ఒక గొప్ప రచయిత ఈ విధంగా అంటాడు, హృదయం ఉంటే స్పందన అనేది ఉంటుందంట. ఈ యొక్క స్పందనలో ఒక ఆవేశం ఉంటుంది, అనురాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఈ యొక్క సహనం ఉంటుంది. మరి ఇన్ని సుగుణాలు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన యొక్క సూర్యపోగుల థోమస్ ఫాదర్ గారు అంట. నేను
ఎందుకంటే ప్రియ సహోదరుడు చూడండి, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం బోధించాలంటే ఫాదర్ గారికి ఎంతో ప్రేమ. ఎప్పుడు అడిగినా కూడా నేను రెడీగా ఉంటానని ఫాదరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఈ యొక్క మాట అంటూ ఉంటాడు. మరి ఎప్పుడైతే మేము అడిగినప్పుడు ఫాదర్ ఈ యొక్క వాక్యం చెప్పాలి, నా యొక్క గురుపట్టాభిషేకం నాడు మొదటి పూజ రోజు అంటే ఫాదర్ ఎంతో ప్రేమతో స్వీకరించి ఈనాడు చూడండి గురువుకు కావలసినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి, విశిష్టత గురించి ఎంతో చక్కగా వివరించాడు. చాలామందికి మీకు ఈ యొక్క గురుత్వం అంటే చాలామందికి అర్థం కాదు. కానీ ప్రియ సహోదరులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు ఈ యొక్క గురుత్వం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి స్థాపించినటువంటిది. మరి ఎప్పుడైతే దీని యొక్క విలువను తెలుసుకుంటామో మన యొక్క జీవితంలో ఎన్నో మేలు జరుగుతాయి. మరి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో స్పష్టంగా అర్థవంతంగా తెలియజేసినటువంటి ఫాదర్ థోమస్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, కృషి ఉంటే ఋషులు అవుతారంట. మరి ఈనాడు చూడండి ఈ యొక్క దివ్య బలి పూజ ఇంత యాక్టివ్గా, ఉత్సాహంగా, అర్థవంతంగా ఉందంటే దానికి కారణం ఈ యొక్క గాయక బృందమే. చూడండి ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే నేను ఈ యొక్క ఆనంద్ ఫాదర్ గారిని ఫాదర్ ఇలా పాటలు పాడాలి ఫాదర్ అంటే ఫాదర్ ఒక్క మాట కూడా నో అని చెప్పలేదు. అడిగిన వెంటనే నా యొక్క పిలుపుకు విలువనిచ్చి నేను పాడుతాను, నువ్వు భయపడమాకన్నాడు. చూడండి ఎంతో అర్థవంతంగా ఈ యొక్క గాయక బృందం వాళ్ళ యొక్క టీముతో కలిపి మనకందరూ కూడా ఎంతో చక్కగా పాడినటువంటి ఆనంద్ ఫాదర్ గారికి, మరి యొక్క సిస్టర్స్కు, వారి యొక్క బృందానికి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ యొక్క కార్మెల్ సభలో అడుగుపెట్టినప్పటి నుండి ఈనాటి వరకు నా యొక్క విద్య బుద్ధులు నేర్పించినటువంటి మా యొక్క రెక్టర్స్కు, సుపీరియర్స్కు, మరి యొక్క మాస్టర్స్కు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రియ సహోదరులారా, నా యొక్క ఆహ్వానాన్ని గౌరవించి చాలా దూరం నుండి వచ్చినటువంటి మా యొక్క కార్మెల్ సభ గురువులకు, మరియు మా యొక్క సమ్మగాల విచారణ గురువులకు, మరియు ఇతర గురువులకు, కన్యాశ్రీలకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రియ సహోదరులారా, ఈ యొక్క బలిపీఠాన్ని ఎంతో అందంగా అలంకరించినటువంటి ఈ యొక్క శుక్రంపేట సిస్టర్స్కు, మరియు నేను అడిగిన వెంటనే ఈ యొక్క హైదరాబాద్ నుంచి సిస్టర్స్ గారు ఫ్లవర్ తీసుకొచ్చి మన యొక్క సమ్మగాల ముద్ద బిడ్డ అయినటువంటి ఈ యొక్క కమల సిస్టర్కు, మరియు మన ఊరి బిడ్డ అయినటువంటి సోని సిస్టర్కు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, చిట్ట చివరిగా చూడండి, నా యొక్క జీవితంలో ముఖ్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నన్ను ఓదార్చింది నా యొక్క బంధుమిత్రులే. మరి ముఖ్యంగా మా మేనమామ అయినటువంటి రాయప్ప గారు, మరి అంతోని మామ, మరి మా బాబాయ్, మరి పిన్నీలు. చూడండి ఎప్పుడు వెళ్ళినా ఈ యొక్క సమ్మగాలికి వచ్చినప్పుడు నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఏ యొక్క ఇబ్బందులు రాకుండా ఒక సొంత కుమారుని వల్లే చూసుకున్నారు. ఈనాడు యొక్క 3 రోజులు కూడా నేను సమ్మగల్లో ఉన్నప్పుడు నాకు ఏ యొక్క లోటు కూడా రాలేదు. మీరు నా మీద ప్రేమ చూపిస్తున్నటువంటి మా యొక్క మామలకు, మా యొక్క బాబాయిలకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రియ సహోదరులారా, నేను ఈ యొక్క దివ్యవాణి ఛానల్ పెట్టాలి అన్నప్పుడు ఎంతోమంది ఫాదర్ నాకు సహాయం చేసి ఉన్నారు. నేను చూసుకుంటాను, నువ్వు భయపడమాకని ఫాదర్సు ఎన్నో విధాలుగా సహాయం చేసినటువంటి ఫాదర్స్కు, మరి యొక్క దివ్యవాణి ఛానల్ నడిపిస్తున్నటువంటి ఫాదర్కి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రియ సహోదరులారా, ఈ యొక్క చిన్నపెండకల గ్రామము ఇంత యాక్టివ్గా, ఇంత ఉత్సాహంగా ఉందంటే దానికి ముఖ్య కారకులు ఈ యొక్క యూతే. ఈ యొక్క లాజర్ కానివ్వండి, ప్రవీణ్ కానివ్వండి, గిడ్డయ్య కానివ్వండి, వీరందరూ కూడా ఏదో ఒక కార్యం చేయాలన్నప్పుడు ఎప్పుడు కూడా ముందుంటారు. నేను వీరు బెంగళూరులో పనిచేసేటప్పుడు ఫోన్ చేసి, అన్న ఇలా ప్రోగ్రామ్ ఉంది, మీరందరూ రావాలంటే వాళ్ళ యొక్క మాస్టర్తో, వాళ్ళ యొక్క అధిపతితో గొడవ పడి ఈనాడు యొక్క కార్యానికి వచ్చి ఇంత ఘనంగా చేసినటువంటి మన చిన్న పెండకల యూత్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి చూడండి మా ఊరి ఉపదేశే ఈ యొక్క అంజనేయ గారు ఎప్పుడైతే నేను అడిగినప్పుడు, బ్రదర్ గారు నేను మీ తమ్ములకు చెప్తాను, నువ్వేం టెన్షన్ పడమాకు, అన్నీ కూడా నేను చూసుకుంటానని ఎంతో నా యొక్క పిలుపును ఆహ్వానించి ప్రతి ఒక్క కార్యాన్ని కూడా విజయవంతం చేసినటువంటి
మా యొక్క కేటగిస్ట్కు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రియ విశ్వాసులారా, నా మీద ప్రేమతో ఎంతోమంది వ్యక్తులు, ఎంతోమంది విశ్వాసులు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి ఉన్నారు. మరి మీ అందరూ కూడా ఈ యొక్క బంధువులకు, ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. అందరి క్రీస్తు ప్రేమలో వెళ్ళి జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సేవ చేయగా ఆనందమే, ఆనందమే నాకు ఆనందమే. ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆత్మాభిషేకమునిచ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆత్మాభిషేకమునిచ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయ